సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాలు టికెట్ ధర పెంపునకు హైకోర్టు ఓకే చెప్పింది. టికెట్ ధరల పెంపు, అదనపు షోలకు అనుమతి కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు రెండు సినిమాల నిర్మాతలు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న ఈ మూవీలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను కోరారు నిర్మాతలు. గతంలో సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రొడ్యూసర్లు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, నిన్నటి నుంచి సినిమా టికెట్ ధరలు పెరుగుతాయా లేదా అన్న దానికి ఈరోజు కోర్టు ఇచ్చిన తీర్పుతో ఒక క్లారిటీ వచ్చింది. నిన్నటి వరకు కూడా అంటే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా పెంచకపోవచ్చు, పెంచుతారా అన్న సస్పెన్షన్లోనే సినీ ఫ్యాన్స్ కావచ్చు వీళ్ళంతా కూడా ఎదురు చూసిన సిచ్యువేషన్. అయితే ఈరోజు అనుకోని విధంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మనశంకర వరప్రసాద్ గారు సినిమా నిర్మాత కావచ్చు, అలాగే రాజాసాబ్ నిర్మాత కావచ్చు డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం, కానీ డివిజన్ బెంచ్లో ఏమొస్తుందా అనే సస్పెన్స్కి అయితే మాత్రం తెరపడింది. సో ఈ రెండు సినిమాల టికెట్ ధరలు పెంచొచ్చు అని చెప్పి హోంశాఖ కార్యదర్శికి ఉత్తర్వులు ఇచ్చిన సిచ్యువేషన్ అయితే ప్రజెంట్ చూస్తున్నాం. సో ఇప్పటికే ఈ రెండు సినిమాల బడ్జెట్లు మాత్రం హై రేంజ్లో ఉండడం, రాజాసాబ్ అయితే 400 అని చెప్తున్నప్పటికీ కూడా 300 కోట్ల వరకు ఖర్చు చేసినట్లుగా సమాచారం. అలాగే ఇక చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ గారు సినిమాకి కూడా అప్రాక్సిమేట్లీ 200 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ అయినట్లుగా తెలుస్తుంది. సో ఈ రెండు బడ్జెట్లకు సంబంధించి వసూళ్లు రాబట్టాలి అంటే ఖచ్చితంగా టికెట్ల పెంపు జరగాల్సిందే, దాంతోపాటు అదనపు షోలు వేయాల్సిందే. ఈ రెండు వేయకపోతే కనుక బడ్జెట్ వాళ్ళ పెట్టిన బడ్జెట్కి వసూలు అనేది జరగదు. సో ఈ సందర్భంలో ఈ ఇద్దరు నిర్మాతలు కూడా భారీ బడ్జెట్ సినిమాలు కాబట్టి ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో మళ్ళీ ఒకసారి తీర్పుని పునరాలోచన చేయాలి అని చెప్పి కోరడం జరిగింది. సో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పు ప్రకారంగా అయితే మాత్రం ఈ రెండు సినిమాలకి సంబంధించి టికెట్ ధరలు పెంచుకోవచ్చు అని చెప్పింది. అయితే గతంలో ఇచ్చిన తీర్పు మాత్రం ఇటు ఓజీ కావచ్చు, అఖండ 2, పుష్ప 2 అలాగే 4 సినిమాలకి మాత్రమే వర్తిస్తుంది. మిగతా ఇప్పుడు వస్తున్న సినిమాలకి ఆ తీర్పు వర్తించదు. అలాగే టికెట్ ధరల పెంపు కావచ్చు, దాంతోపాటు అదనపు షోలు కావచ్చు వెయ్యొచ్చు అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీని మీద మరి కాసేపట్లో జీవో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రాజాసాబ్ 9th రిలీజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు రేపు మధ్యాహ్నం లోపు ఖచ్చితంగా జీవో అనేది రావాల్సి ఉంది. సో జీవో వస్తే మళ్ళీ రెండు సినిమాలకి బడ్జెట్ అనేది పెరుగుతుంది, టికెట్ రేట్ల పెంపు అనేది జరుగుతుంది. అయితే ప్రతిసారి బడ్జెట్ పెంపుకు సంబంధించి బడ్జెట్ పెంచుకున్నాం కాబట్టి ఖచ్చితంగా టికెట్ ధరల పెంపు ఇస్తే మంచిది అని చెప్పి ప్రతిసారి గవర్నమెంట్ ఆశ్రయించడం, ఒకవేళ గవర్నమెంట్ ఒప్పుకోపోయినా సరే కోర్టుని ఆశ్రయించడం అనేది సహజంగా జరుగుతుంది. రీసెంట్గా ఈ సినిమా పుష్ప తర్వాత ఎక్కువగా జరిగినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా కూడా అప్రాక్సిమేట్లీ 300-400 కోట్లు 500 కోట్లు బడ్జెట్ మేర పెడుతున్నారు. సో ఈ ప్రతిసారి ఇష్యూ అనేది ఒకటి కామన్ అయిపోయింది, బడ్జెట్ పెంచడం, దాని తర్వాత కోర్టుని ఆశ్రయించడం లేదా ప్రభుత్వాన్ని జీవో ఇమ్మని ఆశ్రయించడం. సో ఇదంతా కూడా జనంలో కొంతవరకు నిరాసక్తత కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కావచ్చు, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అయితే మాత్రం టికెట్ ధరల పెంపుకు అనేది వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకంటే టికెట్ ధరలు పెంచితేనే ఇటు బడ్జెట్ అనేది అంటే కలెక్షన్స్ అనేవి పెరుగుతాయి. 100 కోట్లు లేకపోతే 500 కోట్లు మేర రావాలి అంటే కనుక ఖచ్చితంగా టికెట్ ధరలు పెంపు అనేది జరగాలి. కలెక్షన్స్ బట్టే ఆ హీరో రేంజ్ అనేది ఆధారపడుతుంది. కాబట్టి ఇటు హీరో బేస్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ అన్ని సినిమాలు చూడాలి, అన్ని సినిమాలు మాకు ఇష్టమే అనే సినీ లవర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ పెంపుని పెద్దగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అప్రాక్సిమేట్లీ ప్రతి సంక్రాంతికి కూడా 4 నుంచి 6 సినిమాలు వస్తాయి. ఇక డబ్బింగ్ సినిమాలు అన్నీ కలిపితే అప్రాక్సిమేట్లీ ప్రతి ఇయర్ సంక్రాంతికి 10 సినిమాల మేరకు వస్తాయి. సో ఈ 10 సినిమాల్లో ఖచ్చితంగా ఒక 3-4 సినిమాలు అయితే హిట్ అవుతాయి. కాబట్టి ఆ హిట్ అయిన సినిమాలు అన్నీ చూడాలి అంటే కనుక ఒక ఫ్యామిలీకి అప్రాక్సిమేట్లీ 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి సినీ లవర్స్ దీని మీద కొంతవరకు ఇంట్రెస్ట్ లేనప్పటికీ మాత్రం హీరో బేస్డ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం కొంతవరకు యాక్సెప్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. శ్రవంతి.